వెల్కమ్ టు G9 న్యూస్. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు అనేటువంటి వార్తలైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్లో చేరబోతోంది అనేటువంటి వార్తలు విస్తృతమైనటువంటి వేళ ఆమెకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. షర్మిల చేరిక, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై ఆమెతో కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు ఇవ్వటానికి హస్తం అధిష్టానం సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు అయితే అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం కూడా అయ్యారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో ఏపీ పిసిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, వీటిపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై అయితే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజపరిచేల నిర్ణయాలను అయితే అధిష్టానం తీసుకోనుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకైతే కాంగ్రెస్ హైకమాండ్ ఒక పిలుపుని ఇచ్చింది అనేటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అయితే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? నిజంగానే కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ షర్మిలకైతే ఒక పిలుపుని ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఇంకా ఉత్తేజపరిచే విధంగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరి సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించేటువంటి ప్రయత్నంలోనే షర్మిల ఉన్నారా? వీరిద్దరి మధ్య విభేదాలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.